అందరికీ నమస్తే అండి. ఈరోజు మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సుదీర్ఘకాలం పాటు పెట్టినటువంటి ఈరోజు ప్రెస్ మీట్లో ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే గ్రూప్ పరీక్షా పేపర్ మీద అలాగే ఏపీపీఎస్సిలో జరిగినటువంటి గ్రూప్ 1 నోటిఫికేషన్ మీద అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు భారీగా అక్రమాలు జరిగాయన్నట్టుగా నిన్న అసెంబ్లీలో మాట్లాడడం. దానికి అనుగుణంగానే ఈరోజు కొన్ని పేపర్లో యాజ్ ఇట్ ఈస్గా చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా అయితే ఆయన అసెంబ్లీలో మాట్లాడినటువంటి మాటలన్నీ కూడా పేపర్ల మీద ప్రింట్ అవ్వడం జరిగింది. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి చర్చ ఏంటంటే ఏదైతే మెగా డిఎస్సిలో అవకతవకలు జరిగాయి, స్పోర్ట్స్ కోటాలో రావాల్సినటువంటి ఉద్యోగాలు కేవలం డిగ్రీ లేనటువంటి వాళ్ళకు కూడా ఉద్యోగాలు ఇచ్చారని చెప్పేసి మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానంగా ఆయన ఈ క్వశ్చన్ని లేవనెత్తడం జరిగింది. అప్పటి నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు, నిరాహార దీక్షలు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. కానీ ఇప్పటికీ కూడా నారా లోకేష్ గారు ఏ విధంగా దీని మీద రెస్పాండ్ అవ్వలేదు. అయితే మొన్న అసెంబ్లీలో మాట్లాడుతూ స్పోర్ట్స్ కోటాలో కొంతమందికి ఉద్యోగాలు వచ్చాయి అని చెప్పేసి ఆయన కూడా మాట్లాడడం జరిగింది. అయితే ఏదైతే గ్రూప్ 1లో అక్రమాలు జరిగాయి, ఈ విధంగా జరిగిందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన దానికి ఈరోజు మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఏమంటా ఉన్నారంటే గ్రూప్ నోటిఫికేషన్ అనేది ఎప్పుడు ఇచ్చాం, అది ఎవరెవరి చేత కండెక్ట్ చేయబడింది, ఎవరెవరి చేత దాని గ్రూప్ నోటిఫికేషన్ ఒక పరీక్ష పేపర్ కానివ్వండి, దాని మీద ఎంతమంది సీనియర్ మోస్ట్ అధికారులు ఉంటారనేది దీంట్లో ఎక్కడ అన్యాయం జరిగిందని చెప్పేసి మీరు చెప్పాలన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడడం. అలాగే ఏదైతే మేము కోరినట్టుగా సిబిఐ దర్యాప్తు చేయించాలని చెప్పేసి ఈ మెగా డిఎస్సి మీద కోరినట్టుగానే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పి, అలాగే ఏదైతే గ్రూప్ నోటిఫికేషన్లో అక్రమాలు జరిగాయన్నట్టున్నారు కదా, నేను చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి సవాల్ ఇసురుతా ఉన్నాను. అప్పుడు గ్రూప్ నోటిఫికేషన్ మీద మీరు సిబిఐ ఎంక్వైరీ చేయండి. ఇప్పుడు విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి మెగా డిఎస్సి మీద దీని మీద కూడా మీరు సిబిఐ దర్యాప్తు చేయండి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి సవాల్ ఇసరడం జరిగింది. ఎందుకంటే గతంలో ఇచ్చినటువంటి గ్రూప్ 1 నోటిఫికేషన్కి ఇప్పుడు జరుగుతున్నటువంటి మెగా డిఎస్సికి ఏమాత్రం పొంతననేది లేదు. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలంగా ఈ మెగా డిఎస్సిలో అక్రమాలు జరిగాయి అని గట్టిగా నిలదీస్తూ ఉంది. దాన్ని డైవర్ట్ చేయడానికి ఈ టాపిక్ని లేవనెత్తినట్టుగా సోషల్ మీడియాలో ఈ చర్చ కూడా నడుస్తూ ఉంది. అయితే ఏది ఏనైనప్పటికీ కూడా ఖచ్చితంగా నారా లోకేష్ గారు మరి ఇప్పటి వరకు మొన్న మండలిలో మాట్లాడడం జరిగింది. దీని మీద మేము ఇచ్చామన్నట్టుగా ఆయన మాట్లాడారు. కానీ దీని మీద ఎవరెవరికి ఈ స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు రాలేదు, గోల్డ్ మెడల్ సాధించినటువంటి వ్యక్తికి కూడా ఉద్యోగం రాకుండా ఇంకో వ్యక్తికి ఎవరికో ఇచ్చారని చెప్పేసి మాట్లాడటం జరుగుతుంది. కనీసం వీళ్ళందరి గురించి కాకుండా ఈ మెగా డిఎస్సిలో ఏ విధంగా పోస్టులు మేము కంప్లీట్ చేసాం, దాని గురించి ఆయన అసెంబ్లీలో కూడా ఎవరిని ఇవ్వలేదు. ప్రెస్ మీట్ పెట్టైనా సరే ఆయన ఎవరిని ఇవ్వాలని చెప్పేసి సోషల్ మీడియాలో కోరటం జరుగుతోంది. కానీ ఈరోజు వరకు కూడా నారా లోకేష్ గారు రెస్పాన్స్ అయినటువంటి తీరైతే మంచి వేలో లేదు. ఏదైనప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు మరి సవాల్ ఇసరడం జరిగింది. ఆ సవాల్కి మరి చంద్రబాబు నాయుడు గారు, ఆయన కుమారుడు మరి అంగీకరించి సిబిఐ దర్యాప్తు చేయిస్తే నిజ నిజాలనే బయటపడతాయని చెప్పేసి మన రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు సవాల్ ఇసరడం జరిగింది.